హాయ్ టు ఆల్. మనం ఈ వీడియోలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ అమ్మవారు బుట్టాయిగూడెంలో అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారు గుబ్బల మంగమ్మ. చుట్టూ ఎత్తైన కొండలు కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్లు సవ్వడులు నడుమ ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంలో కొలువైన అమ్మవారు భక్తులు పూజలు అందుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గృహలో వెలువడటంతో గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధి చెందింది. బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో ఉన్న మంగమ్మ గుడి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగానూ అందరినీ ఆకర్షిస్తోంది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న మంగమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లిగా పేరు పొందింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు. గుబ్బల మంగమ్మ ప్రస్థానం. గుబ్బల మంగమ్మ గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. త్రేతాయుగంలోనే వెలిసినట్లు చెబుతుంటారు. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రతాటికి మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. అమ్మ అనుగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలంగా కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపచేసి ఆ ప్రాంతంలో అవతరించాలని కోరారట. సెలయేర్ల మధ్య గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసిందని ప్రతీతి. సుమారు 55 ఏళ్ల క్రితం బుట్టాయిగూడెంకు చెందిన కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు గెడలు తెచ్చేందుకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో బండిపై ఉన్న వెదురు కలపను దించేసి కూలీలతో పాటు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేశారట. రాత్రి కృష్ణమూర్తికి మంగమ్మ తల్లి కలలో కనిపించి వాగు వెంట కొంత దూరంలో ఉన్న గుహలో వెలిసానని తనను దర్శించుకున్నాక వెదురు తీసుకువెళ్ళాలని చెప్పిందట. కృష్ణమూర్తి గుబ్బల మంగమ్మ తల్లికి వెలిసిన ప్రదేశాన్ని దర్శించుకున్న అమ్మవారికి పూజలు చేశారు. అప్పటి నుంచి ఏజెన్సీ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మంగమ్మ తల్లిని దర్శించుకోవడం మొదలుపెట్టారు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న గుబ్బల మంగమ్మకు గిరిజనులే పూజారులు. వారే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. గిరిజనులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. గుబ్బల మంగమ్మ తల్లి సన్నిధిలో అనేక మంది కొండారెడ్డి గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, రోకళ్ళు, వెదురుతో అల్లిన చేటలు తదితర వస్తువులను తెస్తూ ఉంటారు. మంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులు గిరిజనులు తయారు చేసిన వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. మంగమ్మ తల్లి వెలిసిన గ్రామంలోనే గానుగ చెట్టు ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేర్కొంది. పిల్లలు పుట్టిన దంపతులు అమ్మని దర్శించుకున్న అనంతరం పసుపు కుంకుమ ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టు కొమ్మకు కడతారు. అలా చేస్తే అమ్మ అనుగ్రహంతో కడుపు పండుతుందని విశ్వాసం. ప్రతి ఆదివారం 30,000 మందికి పైగా వస్తూ ఉంటారు. కరోనా నేపథ్యంలో ఇటీవల భక్తుల రాక తగ్గింది. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో చాలామంది రద్దీ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తుంటాయి. వర్షాకాలంలో వాగులు వంకలు పొంగడం వల్ల రద్దీ తగ్గుతుంది. గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల పాటు జాతర నిర్వహిస్తున్నారు. మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది. ప్రయాణంలో పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. గుడికి ఎలా వెళ్ళాలంటే జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం, తోరమామిడి, గాడిదబోరు, పందిరిమామిడిగూడెం మీదుగా వెళ్ళొచ్చు. జంగారెడ్డిగూడెం నుంచి శ్రీనివాసపురం, రామారావుపేట సెంటర్, అంతర్వేదిగూడెం, పందిరిమామిడిగూడెం మీదుగా కూడా వెళ్ళొచ్చు. తెలంగాణ నుంచి వచ్చేవారు అశ్వారావుపేట నుంచి రాచన్నగూడెం, పూచికపాడు మీదుగా వేపులపాడు. ఈ గుడిలో మరొక ప్రత్యేకత ఉంది. ఎవరి పూజలు వాళ్ళే చేసుకోవచ్చు. గుబ్బల మంగమ్మ ఆలయం పూర్తిగా అక్కడే ఉండే గిరిజనుల అధీనంలో ఉంటుంది. అక్కడే స్థానికులు కమిటీగా ఏర్పడి ఆలయం నిర్వహణ చూస్తారు. అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు. ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. గతంలో గుహలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని నేరుగా పూజలు చేసేవారు. అయితే ప్రస్తుతం గుహ మొదట్లో ఐరన్ గ్రిల్స్ వేయడంతో బయట నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. కొన్ని పర్వదినాల్లో ఆ గ్రిల్స్ తెరుస్తారు. మనం అమ్మవారిని పూజలు చేసుకోవచ్చు. అక్కడే ఉండే గానుగ చెట్టుకు ముడుపులు కూడా చెల్లిస్తారు. ఈ అమ్మవారు చక్కగా వాటర్ ఫాల్స్ మధ్యలో ఉంటుంది. మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువు తీరిన గుహపై నుంచి నీరు జాలువారుతూ ఉంటుంది. బండలు, కొండరాలి మధ్య నీలపాయల్లో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చడి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవతగా గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఖ్యాతి పొందింది. ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ. అందమైన వనాలను కాపాడుకుంటే